హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి ఈరోజు ఈ వీడియోలో మనం 2023లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్స్కి సంబంధించి మనం ఆల్రెడీ ప్రిపరేషన్లో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ తయారు చేస్తున్నాం. ఆల్రెడీ అప్లోడ్ చేశాము. మనం టోటల్ లెసన్ని మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అనేటువంటిది చాలా కష్టమైన పని కాబట్టి, కానీ ప్రతి సబ్జెక్ట్లోంచి ప్రతి టాపిక్లోంచి ప్రతి చాప్టర్లోంచి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ మాత్రమే మనం జిస్ట్ అంటాము, లేదంటే సినాప్సిస్ అని అంటాం. వాటిని తయారు చేసి మాత్రమే మనం అప్లోడ్ చేస్తాం, కానీ కంప్లీట్ కంటెంట్ అనేటువంటిది కవర్ చేయడం అనేటువంటిది మనం ఎవరు కూడా సాధ్యమైనంత వరకు చేయలేము. పెద్ద పెద్ద వీడియోలు అవుతాయి, ఇట్ విల్ బి వెరీ బిగ్ లార్జ్ వీడియోస్ అనమాట. కాబట్టి మనం చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్, వాటిలోంచి ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ మాత్రం ఇస్తున్నాం. వాటిని నోట్ చేసుకొని వాటిని ఉపయోగించుకోండి. మన ఛానల్లో అన్ని రకాలైనటువంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటివి, అలాగే ఎడ్యుకేషనల్ వీడియోస్ వస్తూ ఉంటాయి, ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం. వాటిని ఉపయోగించుకోండి. ఛానల్లో ఉన్న వీడియోస్ ఏంటి, అవి మనకి ఎలా ఉపయోగపడతాయి కూడా చూడండి. సో మరి ఈరోజు ఈ వీడియోలో మనం జనరల్ స్టడీస్లో భాగంగా మనం ఇందులో మనం ఆల్రెడీ ఇండియన్ హిస్టరీ చూసాము, కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసాము. జాగ్రఫీకి సంబంధించి వీడియోస్ అప్లోడ్ చేసాము, మన ఛానల్లో ఉన్నాయి. ఇండియన్ సొసైటీకి సంబంధించి కూడా మనం కొన్ని వీడియోస్ని అప్లోడ్ చేసాము. కరెంట్ అఫైర్స్ వీడియోస్ మేము చేయబోతున్నాము, మంత్లీ వైజ్ అలాగే వీక్లీ వైజ్ కూడా ప్రయత్నం చేసి దాన్ని అప్లోడ్ చేస్తాము. నా టుడే ఈరోజు మనం ఈ వీడియోలో ఏం నేర్చుకోబోతున్నాం అంటే, ఆల్రెడీ మన ఛానల్లో గ్రూప్స్కి సంబంధించి ఇదివరకు మనం యాన్షియంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి సాలియెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేటువంటి చూసాము, వేదకాలం చూసాము, అలాగే బౌద్ధ మతము, జైన మతం యొక్క ఆవిర్భావం చూసాము. ఈరోజు ఈ వీడియోలో మనం మౌర్యన్ ఎంపైర్ అనేటువంటి టాపిక్ని చూడబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఇఫ్ యూ థింక్ దట్ this type of videos are useful to you, then you subscribe to our channel and press the bell icon. Let's start the topic, Mauryan Empire. హలో ఫ్రెండ్స్, మరి మనం చెప్పుకున్నట్లుగా ఈ మనకి గ్రూప్స్లో స్టడీస్లో జనరల్ స్టడీస్లో భాగంగా యాన్షియంట్ ఇండియన్ హిస్టరీలో మౌర్యుల యుగం గురించి లేదా మౌర్యుల కాలం గురించి చెప్పుకుంటున్నాం. ఇందులో మనం ముఖ్యంగా ఈరోజు మౌర్యుల గురించి, వారి యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. ఈ మౌర్యులు అనేటువంటి రాజులు క్రీస్తు పూర్వం 321 నుంచి క్రీస్తు పూర్వం 184వ సంవత్సరం దాకా వారి పరిపాలన చేశారు. మౌర్య మనం ఈ టాపిక్లో కేవలం జిస్ట్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్ టు ద ఎగ్జామ్ ఓరియంటెడ్గా చెప్పుకుంటున్నాం. మొత్తం ఎనాలిసిస్, మొత్తం టెక్స్ట్ బుక్ లెసన్స్ అందులోంచి ఎసెన్స్ ఆఫ్ ద టాపిక్స్ తీసుకుంటున్నాం. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, వీటిని మీరు ఉపయోగించుకోండి. నౌ లెట్స్ స్టార్ట్ ద టాపిక్. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుడు. అలాగే ఈ మౌర్యుల యొక్క చరిత్రకు సంబంధించిన ఆధారాలు ఎక్కడ కనిపిస్తాయి అని చూసినట్లయితే, కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రంలో, ఇది పరిపాలనా గ్రంథం అన్నమాట. అర్థశాస్త్రం అనేది రాజనీతి శాస్త్రాన్ని వివరిస్తుంది. ఈ గ్రంథం మౌర్యుల యొక్క పరిపాలన గురించి చెప్తుంది. కౌటిల్యుడు అంటే చాణక్యుడు. మరి అలాగే మెగస్తనీస్ అనేటువంటి విదేశీ రాయబారి రాసినటువంటి ఇండికా అనే గ్రంథంలో మౌర్యుల కాలం నాటి పాటలీపుత్రము, ఇతర నగరాల గురించి తెలుపుతుంది. అలాగే హేమచంద్ర అనేటువంటి ఆయన రాసిన పరిశిష్ట పర్వన్ అనే గ్రంథంలో చంద్రగుప్త మౌర్యుడు జైన మత స్వీకరణ గురించి చెప్తుంది. అలాగే విశాఖ దత్తుడు అనేటువంటి ఆయన రాసినటువంటి ముద్రా రాక్షసం అనేటువంటి పుస్తకంలో నందరాజ్య నిర్మూలన గురించి తెలుపుతుందన్నమాట. అలాగే కల్హణుడు రాసినటువంటి రాజతరంగిణి అనే పుస్తకంలో చంద్రగుప్తుని గురించి, అతని తండ్రి శకుని అనేటువంటి పేరు తెలుస్తుంది. మరి బౌద్ధ గ్రంథాలైనటువంటి దివ్యవదన, అశోకవదన అనే 2 పుస్తకాల్లో అశోకుడి గురించి తెలుపుతాయి. అలాగే రుద్రాదాముడు అనేటువంటి ఆయన రాసినటువంటి పుస్తకం జునాగఢ్ శాసనంలో సుదర్శన తటాకం అనేటువంటి దాని గురించి తెలుస్తుంది. అలాగే అశోకుడు వేయించినటువంటి శాసనాల గురించి చూసినట్లయితే, అశోకుడు 14 శాసనాలని, 7 స్తంభ శాసనాలని వేయించాడు. దీంట్లో మౌర్యుల గురించి వివరిస్తున్నాయండి. మరి మౌర్యుల యొక్క చరిత్రను తెలిపేటువంటి గ్రంథాలు ఏంటి, విదేశీ గ్రంథాలు ఏంటి అని చూసినట్లయితే, టాలమీ అనేటువంటి విదేశీ యాత్రికుడు రాసిన జాగ్రఫీ అనే పుస్తకంలో, జస్టిన్ అనేటువంటి విదేశీ యాత్రికుడు రాసిన ఎపిటోమ్ అనే పుస్తకంలో, ప్లూటార్క్ అనేటువంటి విదేశీ యాత్రికుడు రాసిన ది లైవ్స్ అనేటువంటి పుస్తకంలో, ప్లీనీ రాసినటువంటి న్యాచురల్ హిస్టరీ అనేటువంటి పుస్తకంలో మనకి మౌర్యుల యొక్క చరిత్ర గురించి తెలుస్తుంది. మరి ఈ మౌర్యుల యొక్క రాజుల గురించి చూసినట్లయితే, మొదటివాడు చంద్రగుప్త మౌర్యుడు. ఈయన పరిపాలనా కాలం క్రీస్తు పూర్వం 321 నుంచి 298 సంవత్సరం దాకా ఈయన పరిపాలన చేశాడు. మరి ఈ మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుడు అనమాట. మరి చాణక్యుడి సహాయంతో ఈయన ఏం చేశాడంటే, క్రీస్తు పూర్వం 321లో ధననందుడిని తరిమేసి మగధకు ఆయన రాజయ్యాడు. ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. మరి చాణక్యుడిని ప్రధానమంత్రిగా నియమించుకున్నాడు. చాణక్యుడికి ఉన్నటువంటి వేరే పేర్లు ఏంటి అని అడిగితే, కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అనేటువంటి 2 పేర్లు వారికి ఉన్నాయి. మరి కౌటిల్యుడికి ఉన్నటువంటి బిరుదు ఏంటి, మనం ఇచ్చిన బిరుదు ఏంటి అంటే ఇండియన్ మ్యాకియావెల్లి అనేటువంటి బిరుదు కౌటిల్యుడికి లేదా చాణక్యుడికి ఉంది. మరి చాణక్యుడిని ఏమని పిలుస్తారు? జాకబ్ అనేటువంటి ఆయన అంటే ఇండియన్ బిస్మార్క్ అని జాకబ్ అనేటువంటి వారు వివరించారు. మరి చంద్రగుప్త మౌర్యుడు చాణక్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం ఆధారంగా అతని పరిపాలన నిర్వహించాడు. సో చంద్రగుప్త మౌర్యుడు చాణక్యుడు రాసిన అర్థశాస్త్రాన్ని ఉపయోగించి దాని ప్రకారం ఆయన పరిపాలన నిర్వహించాడని తెలుస్తుంది. మరి ఈ చంద్రగుప్త మౌర్యుడు క్రీస్తు పూర్వం 305 సంవత్సరంలో మగధ రాజ్యంపై దండెత్తి సిరియా రాజు మరియు అలెగ్జాండర్ సేనాని అయినటువంటి సెల్యూకస్ని ఆయన ఓడించాడు. సెల్యూకస్ నికేటర్ని
ఓడించాడు. అలెగ్జాండర్ సైలాన్ ఎవరంటే సెల్యూకస్ నికేటర్. మరి ఓటమి చెందినటువంటి సెల్యూకస్ ఏం చేశాడు, తన కుమార్తె హెలీనా అనేటువంటి ఆవిడ్ని మౌర్యగుప్త చంద్రగుప్తుడికి ఇచ్చి వివాహం చేశాడు. మరి సెల్యూకస్ నికేటర్ చంద్రగుప్తుడి దగ్గరికి మెగాస్తనీస్ అనేటువంటి రాయబారిని పంపించాడు. మెగాస్తనీస్ ఏం చేశాడంటే అప్పటి దేశ పరిస్థితులను వివరిస్తూ ఇండికా అనే గ్రంథాన్ని రాశాడు. పాటలీపుత్ర పరిపాలన గురించి ఇండికా గ్రంథం తెలుపుతుంది. ఇవన్నీ బిట్స్. ఇండికా గ్రంథం ఏ పరిపాలన గురించి చెప్తుంది అంటే పాటలీపుత్రం గురించి చెప్తుందండి. అలాగే గ్రీకులు చంద్రగుప్తుడిని ఏమని పిలిచేవారు అంటే శాండ్రా కోటస్ అనేటువంటి పేరుతోటి పిలిచేవారు. అలాగే చంద్రగుప్తుడిని సుదర్శన తటాకాన్ని ఎక్కడ తవ్వించాడు అంటే గుజరాత్లో తవ్వించాడు. అలాగే చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని తీసుకున్నాడు. బిట్కి ఇంపార్టెంట్. సో ఆయన జైన మతాన్ని తీసుకున్నాడు. ఇతనికి అంటే చంద్రగుప్త మౌర్యుడికి జైన మత దీక్ష ఇచ్చినటువంటి గురువు ఎవరు అంటే భద్రబాహు అన్నాడు. చంద్రగుప్తుడు తొలి జైన సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు అంటే క్రీస్తు పూర్వం 300 సంవత్సరంలో పాటలీపుత్రంలో ఆయన నిర్వహించాడు. క్రీస్తు పూర్వం 300 సంవత్సరంలో రాజ్యాన్ని కుమారుడు బిందుసారి శ్రావణ బెడగలలోకి వెళ్ళి అచ్చట సల్లేఖన వ్రతం అనేటువంటి ఆ వ్రతాన్ని ఆచరించి ఈ మౌర్య చంద్రగుప్తుడు అనేటువంటి ఆయన చనిపోయాడు. మరి నెక్స్ట్ ఎవరు వచ్చారు అంటే బిందుసారుడు. చంద్రగుప్త మౌర్యుడి యొక్క కుమారుడైనటువంటి బిందుసారుడు రాజ్యానికి వచ్చాడు. ఈయన పరిపాలనా కాలం క్రీస్తు పూర్వం 298 నుంచి 273 దాకా, అంటే దాదాపుగా 25 సంవత్సరాలు. ఇతను అజీవక మతాన్ని స్వీకరించాడు. అజీవక మతాన్ని స్వీకరించిన వాడు ఎవరు మనకి బిందుసారుడు అనమాట. అలాగే ఈ బిందుసారుడు పశ్చిమ ఆసియాతోటి మంచి సంబంధాలని ఏర్పరచుకున్నాడు. అలాగే ఈ బిందుసారుడి కాలంలోనే డైమోకస్ అనేటువంటి గ్రీకు రాయబారి సిరియా నుంచి ఇండియాకి వచ్చాడనమాట. డైమోకస్ను పంపించినటువంటి సిరియా రాజు ఎవరు అంటే యాంటీయోకస్ ఒకటి. మరి అత్తిపండ్లు వేదాంతిని పంపమని బిందుసారుడు అంటే యాంటీయోకస్ మధువు మరియు అత్తిపండ్లను మాత్రమే పంపించాడు. సో మనకి బిందుసారుడు అడిగాడు, యాంటీయోకస్ని కోరాడు. ఏమని కోరాడంటే నాకు మధు అంటే మందు అదిని అత్తిపండ్లను పంపమన్నాడు. అయితే ఈయన వేదాంతిని అనే ఆవిడని పంపమంటే కేవలం యాంటీయోకస్ కేవలం మధువుని అత్తిపండ్లు. ఇతని కాలంలో తక్షశిలలో గొప్ప తిరుగుబాటు జరిగిందనమాట. ఎవరి కాలంలో ఈ బిందుసారుడి కాలంలో తక్షశిలలో గొప్ప రివోల్ట్ వచ్చింది. ఈ రివోల్ట్ని అణచివేసిన వారు ఎవరంటే అశోకుడు అనమాట. అలాగే బిందుసారుడి యొక్క బిరుదులు ఏంటి అంటే అమిత్రఘాత అండ్ సింహసేన అనేటువంటి. గ్రీకులు బిందుసారుని ఏమని పిలిచేవారు అంటే అమిత్రకేటస్ అనేటువంటి పేరుతో పిలిచేవారు. క్రీస్తు పూర్వం 273 సంవత్సరంలో బిందుసారుడు అనారోగ్యానికి గురవడంతో ఇతడి కుమారుల మధ్య వారి వారసత్వం కోసం పోటీ మొదలైంది. యుద్ధం కూడా జరిగింది. అయితే బిందుసారుడు తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి మౌర్య చక్రవర్తి ఎవరంటే అశోక ద గ్రేట్. అశోకుడి యొక్క పరిపాలనా కాలం ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 269 నుంచి 232 సంవత్సరం దాకా చేశాడు. అయితే అశోక అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే దుఃఖం లేనివాడు అనేటువంటి అర్థం ఉందన్నమాట. అశోకుడు తన 99 సోదరులను అంటే తన యొక్క బ్రదర్స్ని చంపి రాజు అయినట్లుగా సింహళ బౌద్ధ గ్రంథాలు మహావంశ దీపంశాలు తెలుపుతున్నాయి అనమాట. సో ఈ 2 గ్రంథాలు ఏ గ్రంథాల ద్వారా తెలుస్తుందంటే మహావంశ దీపంశాలు తెలుపుతున్నాయి. ఏమని తెలుపుతున్నాయి? 99 సోదరులను చంపించాడు అశోకుడు అని తెలుస్తుంది. అలాగే సుసీమ అనేటువంటి ఆయనతోటి వారసత్వ యుద్ధంలో అతను చంపి రాజు అయ్యాడని కూడా అశోకుడు రాజు అయ్యాడని మనకి తెలుస్తుంది అనమాట. అలాగే క్రీస్తు పూర్వం 261 సంవత్సరంలో దౌళి ప్రస్తుతం భువనేశ్వర్ అనేటువంటి ప్రాంతంలో కళింగ యుద్ధం చేశాడు. ఈ యుద్ధంలో జరిగిన రక్తపాతాన్ని చూసి ఆయన మనసు చాలా బాధ కలిగింది అశోకుడికి. కళింగ యుద్ధం తర్వాత ఉపగుప్తుడు అనే బౌద్ధ గురువు దగ్గర బౌద్ధ మతాన్ని అశోకుడు తీసుకున్నాడు. ఇవన్నీ బిట్స్కి ఇంపార్టెంట్. మరి కళింగ యుద్ధం బౌద్ధ మత స్వీకరణ తెలుపుతున్న శాసనం ఏమిటి అంటే 13వ నెంబర్ శాసనం. బిట్స్కి ఇంపార్టెంట్. క్రీస్తు పూర్వం 250వ సంవత్సరంలో పాటలీపుత్రం వద్ద 3వ బౌద్ధ సంగీతిని ఈ అశోకుడు నిర్వహించారు. మరి ఈ సమయంలో బౌద్ధ మత ప్రచారం కోసం విదేశాలకు రాయబారులను కూడా అశోకుడు పంపించాడు. మరి అశోకుడు పంపించినటువంటి రాయబారులు ఎవరు, ఏ దేశాలకు వెళ్ళారో చూద్దాం. మొదటి ప్రచారకుడు ఎవరంటే మహేంద్ర సంఘమిత్ర. వీళ్ళిద్దరూ తామ్రపర్ణి అంటే ప్రస్తుతం శ్రీలంకగా పిలువబడుతున్నటువంటి అప్పట్లో తామ్రపర్ణి అనేటువంటి దేశానికి ఈ బౌద్ధ ప్రచారకులుగా పంపించాడు. నెక్స్ట్ సోన ఉత్తర అనేటువంటి వారిని సువర్ణభూమి, అప్పట్లో సువర్ణభూమి, ఇప్పుడు మనం బర్మా అంటున్నాం అన్నమాట, అక్కడికి పంపించాడు. చారుమతి అనేటువంటి వారిని నేపాల్ దేశానికి పంపించాడు. ఉపగుప్తుడు అనేటువంటి ఆయన చైనాకు వెళ్ళి ప్రచారం చేశాడు. మహాదేవుడు అనేటువంటి ఆయన మహిషమండలం, ఇప్పుడు మైసూర్ అనేటువంటి మనకి ప్రాంతానికి పంపించాడు. మైసూర్ మన కర్ణాటకలో ఉంది కదా. అలాగే మజ్జిమ అనేటువంటి ఆయనను ఎక్కడ పంపించారంటే హిమాలయ ప్రాంతానికి పంపించారు. మహారకిత అనేటువంటి వారిని గ్రీక్ ప్రాంతానికి పంపించారు. మధ్యాంతిక అనేటువంటి వారిని కాశ్మీరు, గాంధార అంటే కాందహార్ అంటే ఆఫ్ఘనిస్తాన్కి పంపించాడు. అలాగే మహాధర్మరక్కిత అనేటువంటి వారిని మహారాష్ట్ర ప్రాంతానికి అశోకుడు పంపించాడు. సంఘమిత్ర అశోకుడి కుమార్తె, మహేంద్రుడు అశోకుడి కుమారుడు. బౌద్ధ భిక్షువు రూపంలో గల అశోకుడి విగ్రహం చూసినట్లు ఇత్సింగ్ అనేటువంటి చైనా యాత్రికుడు తెలిపాడు. భారతదేశంలో శిలాశాసనాలను మొదట జారీ చేసినది ఎవరు అంటే అశోకుడు.
అశోకుడి శాసనాలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడ దొరికాయి అంటే 47 ప్రదేశాల్లో దొరికాయి, 181 కనిపించాయి. మరి ఇవి ఎన్ని రకాలుగా ఉన్నాయి ఈ శాసనాలు అంటే 2 రకాలుగా అశోకుడు వేయించాడు. ఏంటో 2 రకాలు అంటే, ఒకటి స్తంభ శాసనాలు, 2 శాసనాలు. స్తంభం ఆకారం నిలువుగా వేసిన శాసనాలు ఒకటైతే, శిలల్లో మనకి రాయి మీద కుట్టించినవి అనమాట. అశోకుడి శాసనాల్లో కనిపించే భాషలు ఏంటి అని అడిగితే ప్రాకృతము, గ్రీకు, అరబిక్ అన్నమాట. మరి క్రీస్తుపూర్వం 232లో రాజ్యాన్ని 2 భాగాలుగా చేసి తూర్పు భాగాన్ని కునాలుడికి, పశ్చిమ భాగాన్ని మనవడు దశరథుడికి ఇచ్చినట్లు తెలుస్తుంది అశోకుడు. మరి సంప్రతి అంటే ఏంటంటే 2 రాజ్యాలని ఆయన కలిపాడు. వర్ధమాన కొండను నిర్మించి జైన కేంద్రంగా రూపొందించాడు అశోకుడు. ఇతనిని జైన అశోకుడు అనే పేరుతో పిలుస్తారనమాట. సంప్రతి అనే ఆయన అనమాట. సంప్రతి అనే ఆయన ఏం చేశాడంటే 2 రాజ్యాలను కలిపాడు. నెక్స్ట్ ఇంకొక ఆయన పేరు బృహద్రథుడు అనమాట. ఇతను ఏం చేశాడంటే మౌర్యుల్లో అత్యంత చివరివాడు ఈ బృహద్రథుడు. ఇతని సేనాని పేరు పుష్యమిత్ర శృంగుడు. క్రీస్తు పూర్వం 180లో పుష్యమిత్ర శృంగుడిని చంపి శృంగ వంశాన్ని స్థాపించిన వాడు ఎవడంటే బృహద్రథుడు. పుష్యమిత్ర శృంగుడు అశ్వమేధ యాగాన్ని చేశాడు. భారతదేశంలో అశ్వమేధ యాగం చేసిన మొదటి రాజు ఎవడంటే పుష్యమిత్ర శృంగుడు. మౌర్యుల పరిపాలన విశేషాలు చూద్దాం. మౌర్యుల కాలంలో నాటి ప్రధాన నాణ్యాలు ఏంటి అంటే బంగారం, సువర్ణం, ఫణ, కర్షాపణ అంటే వెండి, మాసీకి కాకిని అంటే రాగి. ఇవి 3 వారి యొక్క ముఖ్యమైనటువంటి నాణ్యాలు అన్నమాట. మరి మౌర్యులు వసూలు చేసినటువంటి పన్నులు ఏంటి అంటే వాటిని కొన్ని పేర్లతో పిలిచేవారు. అవి ఏంటంటే, ఒకటి భాగా అనే పేరు, అంటే పంటలో భాగం ఇవ్వాలి, దీన్ని భూసిస్తూ అంటాం. బలి, రాజుకు స్వచ్ఛందంగా చెల్లించేది ఈ బలి అనేటువంటి పన్ను, ట్యాక్స్. కార అంటే చేతి వృత్తుల వారిపై విధించేటువంటి పన్ను. విష్టి, నిర్బంధంగా విధించేటువంటి పన్ను. ఈ విధంగా 4 రకాలైనటువంటి పన్నులు మౌర్యులు వేసేవారు. మరి మౌర్యుల కాలం నాటి ముఖ్యమైన రేవు పట్టణాలు ఏంటంటే బరుకచ్చ, తామ్రలిప్తి అనేటువంటి ముఖ్యమైనటువంటి రేవు పట్టణాలు. మరి మౌర్యుల యొక్క రాజభాష ఏమిటి అంటే ప్రాకృతం. అశోకుడి శిలాశాసనాలు, వాటిపై అందమైన శిల్పాలు ఆయన చెక్కించినట్టు తెలుస్తుంది. ఎక్కడున్నాయి ఈ అందమైన శిలాశాసనాలు అంటే, మనకి సారనాథ్ అనేటువంటి ప్రాంతంలో 4 సింహాలు కనిపిస్తాయి. రాంపూర్వ అనేటువంటి ప్రాంతంలో ఎద్దు కనిపిస్తుంది. మరి మౌర్య నమందన్ ఘర్ ఒకే సింహం అంటే మౌర్య నమందన్ ఏంటంటే ఘర్ ఒకే సింహం. మరి పాటలీపుత్రంలో దగ్గర చక్రం కనిపించింది. శ్రావస్తి అనేటువంటి ప్రాంతంలో వృషభం అంటే ఎద్దు కనిపించింది. దౌలి అనేటువంటి ప్రాంతంలో ఏనుగు ఆయన కనిపించింది. మరి వీరి పరిపాలన ఎలా ఉండేది, సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఉండేది అని చూసినట్లయితే మౌర్యుల పరిపాలనకు ముఖ్యమైనటువంటి ఆధారాలు ఏంటంటే అర్థశాస్త్రం, ఇండికా, అశోకుడి శాసనాలు. ఈ 3 వారి యొక్క పరిపాలన గురించి చెప్తాయి. మరి వీరిది కేంద్రీకృత పరిపాలన అంటే రాజే సర్వాధికారి అన్నమాట. రాజుకు పరిపాలన సహకరించడానికి పరిషత్ అనేటువంటి ఒక వ్యవస్థ ఉండేది. ఇందులో ప్రధానమైన వ్యక్తులు ఎవరంటే మంత్రి, పురోహితుడు, యువరాజు లేదా సేనాని. వీళ్ళు 4 ఉండేవారు. మరి రాష్ట్రపాలన ఎలా ఉండేది, సెంట్రల్ పరిపాలన రాష్ట్రం ఎలా ఉండేదంటే వీరి రాజ్యాన్ని 4 ప్రధాన భాగాలుగా వివరించారు. ఏంటి 4 భాగాలు అంటే, ఒకటి తక్షశిల, దీనికి ఉత్తర పథ అనేటువంటి ప్రాంతం రాజధాని, తక్షశిల అనే రాష్ట్రానికి. అలాగే ఉజ్జయిని అనే రాష్ట్రానికి అవంతిపథ అనేటువంటిది రాజధాని. దౌశాలి అనేటువంటి రాష్ట్రానికి కళింగపథ అనేటువంటిది రాజధాని. సువర్ణగిరి అనేటువంటి రాష్ట్రానికి దక్షిణపథ అనేటువంటిది రాజధానిగా ఉండేదన్నమాట. ఇక్కడ సైనిక వ్యవస్థ చూద్దాం ఫ్రెండ్స్. ఈ సైనిక వ్యవస్థ చూసినట్లయితే ప్లీనీ అనేటువంటి ఆయన ప్రకారం 30,000 అశ్వదళం, 6 లక్షల కాల్బలం ఉండేవన్నమాట. ఓకే, కాల్బలం అంటే ఏంటి, సోల్జర్స్, కాలుతో నడిచేవి, కాలు బలం. ఓకే, అలాగే ఫ్లూటర్క్ అనేటువంటి ఆయన ప్రకారం ఏంటంటే 80,000 మంది గుర్రాలు ఉండేవి, 6,000 ఏనుగులు ఉండేవి అని తెలుస్తుంది. మరి సైనికుల యొక్క జీతాలు ఎలా ఇచ్చేవారు మౌర్యులు అని చూస్తే 500 రూపాయలు ఈ రోజుల్లో అనుకుందాం, 500 ఫణాలని ఆ రోజుల్లో ఫణం అని పిలిచేవారు అనమాట. మరి న్యాయపాలన ఎలా ఉండేది మౌర్యుల న్యాయపాలన, ఇక్కడ రాజుగారి సర్వోన్నత గారి శిక్షలు చాలా కఠినంగా ఉండేవి మౌర్యుల శిక్షలు. మరి మౌర్యుల ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేదని చూసినట్లయితే మౌర్యుల యొక్క ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా వారిది వ్యవసాయం మీద వాళ్ళ ముఖ్య వృత్తి. వ్యాపారంలో ముఖ్య పాత్ర ఎవరిదంటే వర్తక సంఘాలు బాగా స్ట్రాంగ్గా ఉండేవి. వీరిని అంటే వర్తకుల్ని ఆ రోజుల్లో ఏం పేరుతో పిలిచేవారంటే శ్రేణులు అని పిలిచేవారు. తర్వాత ఆ పేరు శ్రేణులల్లా శ్రేష్ఠులల్లా శెట్టి అనే పేరుగా కాలగణంలో మారి. మరి ఆర్థిక వ్యవస్థలో మౌర్యులు ఎంత శిస్తు వేసేవారు అంటే, భూమి శిస్తుమో 1/4 నుంచి 1/6 వంతు మరి భూమి యొక్క శిస్తుని వేస్తూ ఉండేవారు. సో ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలో మనం మౌర్యుల యొక్క రాజ్యకాలం గురించి నేర్చుకున్నాం. మనకి గ్రూప్స్కి సంబంధించినటువంటి ఇండియన్ హిస్టరీలో భాగంగా
మరి ఈ టాపిక్ని మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇందులో ఈ టాపిక్ నేర్చుకున్నాం. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్. ఐఎమ్ వన్స్ అగైన్ టెల్లింగ్, ఇది జిస్ట్ మాత్రమే, సంక్షిప్తంగా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం నేర్చుకున్నాం. వీటక్కడగా మీరు మంచిగా రాసుకుని ఉపయోగించుకోండి. ఎన్హాన్స్డ్ సబ్జెక్ట్ కోసం మనం స్టాండర్డ్ బుక్స్ అనేటువంటి వాటిని ఫాలో అయితే బాగుంటుంది. ఇది ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కోసం మనం తయారు చేసినటువంటి మెటీరియల్. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్. ఇఫ్ యూ థింక్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్, then you subscribe, share to your friends, like our videos so that you will get our notifications. All the best. We will meet in our next video. Bye bye.